భగవతే వాసుదేవాయ. సునీతి ఉత్తానపాదుల కుమారుడు ధ్రువుడు. ధ్రువుని సవతి తల్లి సురుచి. ధ్రువుడు బాల్యంలో తన తండ్రి తొడపై కూర్చుని ఉండగా సవతి తల్లి చూచి, నా కొడుకును కూర్చునే చోట నువ్వు కూర్చున్నట్టుకు వీలు లేదు, నా కడుపులో పుట్టినవాడు మాత్రమే అక్కడ కూర్చున్నట్టుకు అర్హుడు అని తన తండ్రి తొడపైనున్న ధ్రువుణ్ణి కిందికి తోసింది. ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి వద్దకు పోయాడు. దాసీల ద్వారా విషయం తెలుసుకున్న సునీతి తన బిడ్డను ఓదార్చి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు కాబట్టి నీవా భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించమని పలికింది. తల్లి ఆశీస్సులతో అతను శ్రీహరి గురించి తపస్సు చేయ నిశ్చయించుకొని వెళ్తుండగా మార్గం మధ్యలో నారదుడు ఎదురై, బాలక, రాజకుమారుడవు, ఈ అరణ్యంలో ఒంటరిగా పోతున్నావు ఎక్కడికి అని అడిగాడు. స్వామి, మా పిన్నతల్లి నా హృదయాన్ని గాయపరిచింది, దాని నివారణకు భగవద్ధ్యానం చేయాలని, తద్వారా శాంతిని పొందాలని వెళుతున్నాను. తమకు తెలిస్తే భగవంతుని చేరే మార్గం తెలపండి అని ధ్రువుడు పలికాడు. కుమారా, మోక్షానికి శాంతికి మార్గం ఆ భగవంతుని ధ్యానించడమే. యమునా నదీ తీరంలో మధువనం ఉంది. యమునలో స్నానం చేసి త్రికరణ శుద్ధితో ఆ వనమందు శ్రీహరి గురించి తపస్సు చేయమని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. నారదుడు ఉత్తానపాద మహారాజు నగరానికి పోయి ధ్రువుని గూర్చి, నీ కుమారుడు శ్రీహరిని గూర్చి తపస్సు చేసి సత్కీర్తిని పొంది రాగలడని, నీవు నిశ్చింతగా ఉండమని, కించిత్ కూడా బాధపడవలదని పలికాడు. నారద మాటలు విని ఉత్తానపాదుడు కుమారుని రాకగా ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ధ్రువుడు మధువనానికి పోయి ఆ వన సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై యమునలో స్నానం చేసి నిర్మల చిత్తుడై తపస్సు ఆరంభించాడు. అప్పుడప్పుడు ఆ వనంలో ఉన్న ఫలములు తింటూ క్రమేణా ఆహారం తీసుకునడం మాని కేవలం వాయుభక్షణంతో ఒంటిపాదంపై నిలబడి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నిలిపి తపస్సు తీవ్రతరం చేశాడు. ఆ విధంగా ధ్రువుడు నిశ్చల భక్తితో కఠోరమైన తపస్సు చేస్తూ ఉండగా అన్ని లోకాలకు వేడి పుట్టింది. ఆ వేడికి సకల ప్రాణులు, దేవతలు కూడా తట్టుకోలేకపోయారు. అప్పుడు ఇంద్రాది దేవతలు శ్రీమన్నారాయణుని కడికేగి, శ్రీహరి, సర్వేశ్వర, మా ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది, కారణం తెలియదు. ఈ పరిస్థితులకు ఇంత వేడికి కారణమేమిటి? మమ్మల్ని కాపాడమని ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, భూలోకంలో ఉత్తానపాదుని కుమారుడు నిశ్చల శ్వాసతో నిర్మల హృదయంతో ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు కాబట్టి మీకు ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. నేను పోయి అతని తపస్సు నిలుపుతాను, మీరు నిశ్చింతంగా మీ లోకాలకు పోండి అని చెప్పాడు. వెంటనే విష్ణుమూర్తి మధువనానికి పోయి తపస్సు చేస్తున్న ధ్రువుని ఎదుట నిలిచాడు. ధ్రువుడు కళ్ళు తెరిచి లక్ష్మీరమణుని సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి తన శంఖంతో ఆ బాలుని తలను తాకాడు. వెంటనే ధ్రువుడు భక్తిభావంతో చరాచర జగత్తుకు కారణమైన పరమపురుషుడు, దయాళువు అయిన ఓ దేవా, నన్ను సంసార బంధంలో పడనీకి రక్షింపమని స్తుతించాడు. అట్లు స్తుతించిన ధ్రువుని చూసి శ్రీహరి సంతసించి, కుమారా, నీ తపస్సు సంతోషించాను. ప్రళయకాలంలో కూడా నశించని శాశ్వత ధ్రువస్థానాన్ని నీకు ఇస్తున్నాను. నీ తండ్రి తదుపరి నీవు రాజ్యపాలకుడవై ధర్మాన్ని తప్పక కాపాడు. నీ తమ్ముడికి వేటకు పోయి యక్షుని వలన మరణిస్తాడు. తర్వాత నీవు నా గురించి అనేక యజ్ఞములు చేసి ఇహలోక పరలోక సుఖాలను అనుభవించమని, అంత్యకాలంలో నన్నే తలచి ద్రౌపదం పొందగలవని దీవించి అదృశ్యమయ్యాడు. ఉత్తానపాద మహారాజు తన కుమారుడు ఆగమన వార్త విని సంతోషించి సపరివారంగా ఎదురుకేగి కౌగిలించుకుని ఆశీర్వదించాడు. తండ్రి ఆశీర్వాదం పొందిన ధ్రువుడు పులకాంకిత శరీరుడై తండ్రికి సాగిలపడి నమస్కరించాడు. ఉత్తానపాదుని ధ్రువుని మంగళవాద్యాలతో అంతఃపుర కాంతలు ముత్యాల జల్లి నిరాజనమిచ్చి ఆశీర్వదించారు. కొంతకాలం తర్వాత ఉత్తానపాదుడు ధ్రువునకు రాజ్యాన్నిచ్చి తాను తపస్సు చేసుకున్నట్టు అడవికి వెళ్ళాడు. ధ్రువుని తమ్ముడు ఉత్తముడు వేటకు పోయి యక్షుని చేత చంపబడ్డాడు. ఆ మరణవార్త విని పుత్రశోకంతో సురుచి మరణించింది. సత్యాన్ని, ధర్మాన్ని వీడక రాజ్యాన్ని పాలన చేస్తూ ధ్రువుడు సింసుమార ప్రజాపతి కుమారుడు కూతురు భృమి అను ఆమెతో వివాహం అయ్యింది. వారికి కల్పుడు, వత్సరుడు అని 2 కుమారులు కలిగారు. ధ్రువునికి ధన్య అను భార్యందు శిష్టుడు అను కుమారుడు కలిగాడు. వాయుపుత్రికైన ఇలయందు ఉత్కలుడు జన్మించాడు. శంభువు అను భార్యందు భవ్యుడు, శిష్టి అను పుత్రులు కలిగారు. ధ్రువుడు పూర్వజన్మలో సదాచారపరుడైన బ్రాహ్మణుడు, దైవభక్తి కలవాడు. ఇతడు ఒక రాజుతో స్నేహం చేసి రాజ్యమేలాలని కోరిక కలిగి ఉండేవాడు. అందువలన తర్వాత జన్మలో క్షత్రియుడిగా పుట్టాడు. తొదక ప్రజలను కన్నవారి వలె పాలిస్తూ కీర్తి ప్రతిష్టలు గడించి భగవద్భక్తితో అసూలు బాసి ద్రౌపదాన్ని పొందాడు. కాబట్టి పట్టుదల